పల్లె పిలుపు చెలో ఆంధ్ర న్యూస్. ఈరోజు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల స్థితిగతులను తెలుసుకోవడానికి ఒక వ్యక్తిని కలవడం జరిగింది. అయ్యా లక్ష్మణరావు గారు, మీరు మే 2025న రిటైర్డ్ అయ్యారు కదా, మీకు ప్రభుత్వం నుంచి పెన్షనరీ బకాయిలన్నీ వచ్చాయా? కొన్ని మాత్రమే వచ్చాయండి మాకు. గ్రాడ్యుటీ, ఎల్ఐసి, కమ్యూటేషన్, తర్వాత గ్రాడ్యుటీ వచ్చాయి, కానీ సరెండర్ ఆఫ్ అరెండ్ లీవ్ మాత్రము మాకు ఇంతవరకు ఇవ్వనటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వము అందరికీ గ్రాంట్ విడుదల చేశాము అని చెబుతున్నది కదా, మీకెందుకు ఇంతవరకు ఇవ్వనటువంటి వైనం నెలకొంది? అదే అండి మాకు అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఒక పక్క ఇస్తున్నామన్ని బకాయిలు అని చెబుతున్నప్పటికీ ఫీల్డ్లో మాత్రము 2025 మేలో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు సరెండర్ ఆఫ్ అరెండ్ లీవ్ ఇంతవరకు పేమెంట్ ఇవ్వలేదు. అంటే మీకు మొత్తం బకాయిలు ఇస్తే కానీ మీ యొక్క కుటుంబ అవసరాలు తీరనటువంటి పరిస్థితి ఉంది కదా. అవును బాబు, అవునా అండి, ఏమే? కాబట్టి మాకు అన్నీ చెల్లిస్తే కానీ మా యొక్క ఆర్థిక పరిస్థితులు బాగుపడినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వము నిధులు కేటాయించడం జరిగింది కదా, మరి ఎందుకు ఆలస్యం జరుగుతున్నది? అదేనండి అర్థం కాని పరిస్థితి. తర్వాత మాకు 2023లో ఒక 30 రోజుల లీవును కట్ చేశారు. ఆ లీవు కూడా మాకు చివరి పేమెంట్గా కానీ ఇవ్వలేదు. కాబట్టి ఆ లీవుతో కలిపి ఇస్తే కానీ మాకు 300 రోజులకు కలిపి ఇచ్చినట్టుగా ఉండదండి. అట్లనా? అయితే మీకు పెండింగ్ పెట్టి సరెండర్ ఆఫ్ అరెండ్ లీవ్లో కూడా కోత విధించారన్నమాట. అవునండి, మాకు చాలా అన్యాయం జరిగింది. కాబట్టి న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాం మీ ద్వారా. ఎవరు